ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటిని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ యుద్ద విన్యాసాలు మిలాన్ 2024 రెండో దశ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు కేంద్ర ఎక్సైజ్ సుంకాల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 554కు పైగా రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులకు ఈ నెల 26వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. 2000కు పైగా రైల్వే ఓవర్, రైల్వే అండర్ బ్రిడ్జిలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇలా ఉండగా వికసిత్ భారత్ వికసిత్ రైలు 2047 ఆలోచనను ప్రోత్సహించే ప్రయత్నంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో పెయింటింగ్, వ్యాసం సహా పలు పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలు కొందరు ఆకాశవాణితో మాట్లాడుతూ వికసిత్ భారత్పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటికి ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. నిన్న మేడారం జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబుతో కలిసి అమ్మవార్లను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. 65 ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో నిన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమావేశమై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళన విరమించుకోవాలని కోరారు. త్వరలోనే పీఆర్సీని ప్రకటిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ యుద్ద విన్యాసాలు మిలాన్ 2024లో భాగంగా రెండో దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. సముద్ర దశలో జరిగే విన్యాసాల్లో భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలతో పాటు ఇతర దేశాలకు చెందిన 15 నౌకలు, 1 విమానం ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత విమాన వాహక నౌకలు విక్రమాదిత్య, విక్రాంతులు మిలాన్లో భాగమవుతున్నాయి. భాగస్వామ్య నౌకాదళాలు సముద్ర యుద్దంలో ఉపరితలం, ఉపరితలం, గగనతలం వంటి అన్ని స్థాయిల్లో యుద్ద నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భాగస్వామ్య యూనిట్లను ఏకీకృతం చేయడానికి, సముద్రంలో సంయుక్త టాస్క్ ఫోర్స్గా పనిచేయడానికి, పరస్పర అవగాహనను పెంపొందించడానికి సంక్లిష్టమైన అధునాతన విన్యాసాలు చేపడతాయి. ఈ విన్యాసాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి. అమెరికాకు చెందిన వివిధ సంస్థలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయని యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. భారత పరిశ్రమల సమైఖ్య సిఐఐ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిన్న డెస్టినేషన్ విశాఖపట్నం, ది గ్రోత్ హబ్ ఆఫ్ ఇండియా అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. భారత్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, గత 10 ఏళ్లలో ఇక్కడి నగరాల్లో 100 మిలియన్ ప్రజలు కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. రాబోయే 10 ఏళ్లలో ఆ సంఖ్య 200 మిలియన్లకు చేరుతుందని తెలిపారు. భారత్, అమెరికా సంయుక్తంగా మరికొన్ని వారాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని, దేశంలో తూర్పు తీరానికి విశాఖపట్నం ఆర్థిక శక్తిగా ఎదగనుందని ఆమె పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్. ప్రతి ఒక్కరి సంతోషం అందరిది. ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం. ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం. ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం. మన నూతన భారతావనిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం వేచి చూద్దాం. మలయాంచల ఎత్తుల నుండి వింధ్యాచల గుమ్మం వరకు, బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం. ఫిబ్రవరి 25 ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులోని మాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు సుమారు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు సుమారు 4.30 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడడం నిషేధమని అధికారులు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉదయం 10:15 తర్వాత 1 నిమిషం దాటిన అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు. నేర నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకంగా మారిందని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటీఏలో నిన్న 23వ పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పెరేడ్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవిగుప్తా జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు వరుసగా పతకాలు సాధించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు. ఐఐటీఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందని అన్నారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ బి శివధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ విజయాల్లో పోలీసు జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్ర నిర్వహించాయని అన్నారు. ఈరోజు కేంద్ర ఎక్సైజ్ సుంకాల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ సాల్ట్ చట్టం 1944 ఫిబ్రవరి 24వ తేదీన రూపొందించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజున కేంద్ర ఎక్సైజ్ సుంకాల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎక్సైజ్ పన్నుల విధానాన్ని మెరుగైన రీతిలో అమలు చేసేలా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ప్రోత్సహించేందుకు, ఈ తరహా పన్నుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థుల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో నిన్నటి నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్షా ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ BIEAP.APCFSS.in నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. టెట్ హాల్ టికెట్లను నిన్నటి నుంచి APTET.APCHSS.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటిని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ యుద్ద విన్యాసాలు మిలాన్ 2024 రెండో దశ ఈరోజు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.